బార్డర్‌లో మాత్రం మీరు పోలీస్ వాళ్ళు అని తెలిస్తే మీ ఫోన్‌లోనో, మీ దగ్గర ఐడీ కార్డ్స్ ఏమైనా దొరికింది అంటే మాత్రం మీ వీసా ఖచ్చితంగా రద్దు చేసి మిమ్మల్ని కనీసం 2 డేస్ కస్టడీలో పెట్టుకొని, మిమ్మల్ని స్పైస్‌గా భావించి తిరిగి మళ్ళీ మీ గమ్యస్థానాలకి వెళ్ళే అంటే వరకు వాళ్ళు 2 రోజులు అబ్జర్వేషన్ పెట్టుకుంటారు. యెస్. ఖచ్చితంగా. సో, దయచేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎవరైనా సరే యాత్ర చేసేవాళ్ళు చాలామంది మిత్రులున్నారు. నాకు తెలిసినటువంటి వారే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఈసారి దాదాపు 60, 70 మంది ఇప్పుడు వెళ్ళినటువంటి గ్రూప్స్ నుండి ట్రావెల్ చేశారు. సో, సో వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. వారందరూ సేఫ్. బికాజ్ మనం ముందుగానే వీరందరూ మొబైల్స్, ఐడీ కార్డ్స్ అన్నీ కూడా ముందుగే తీసుకొని మనం బార్డర్‌లో పెట్టుకొని ముందుగానే వారందరికీ నెక్స్ట్ గ్రూప్ వారందరికీ అప్డేట్ చేశాం కాబట్టి డోంట్ బ్రింగ్ ఆల్ యువర్ ఐడీ సో ప్రూఫ్స్ అని మీరు అలర్ట్ గానే ఉన్నారు. అలర్ట్‌గా ఉండడం జరిగింది. బట్ స్టార్టింగ్‌లో మన తరపు నుంచి కూడా ఒక ముగ్గురికి ఆ యొక్క సీక్వెన్స్ ఎదురైంది. ఆ కాన్సిక్వెన్సెస్ ఎదురైన తర్వాత నుంచి మిగతా వారిని అలర్ట్ చేయడం జరిగింది. సో, మీ ద్వారా ఇంకా ఎవరైనా సరే ఎటువంటి యాత్ర ట్రావెల్ ఏజెన్సీతో ట్రావెల్ చేస్తున్నా కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని మీ యొక్క పోలీస్ ఐడీస్ ఎక్కడ దొరకకుండా, మీ యొక్క ఐడెంటిఫికేషన్ దొరకకుండా మీరు యాత్ర చేస్తే సక్సెస్‌ఫుల్‌గా యాత్ర చేసి రావచ్చు అనేది నా యొక్క రిక్వెస్ట్ రాజేష్ గారు.